బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. షాద్ నగర్ లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేసిన అనంతరం బహిరంగలో మంత్రి కేటీఆర్ కు నిరసన సెగ తగిలింది. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలంటూ అంగన్వాడీ కార్యకర్తలు నినాదాలు చేశారు. ఇక తాము ఫీల్డ్ లో ఎదుర్కొంటున్న సమస్యలను చాలాసార్లు అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చినా పట్టించుకోకుండా తాత్సారం చేశారంటూ సభలో నిరసన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా తమ సమస్యలు, వేతనం పెంచాలంటూ నినాదాలు చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. షాద్ నగర్ లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేసిన అనంతరం బహిరంగంగా మంత్రి కేటీఆర్ కు నిరసన సెగ తగిలింది. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలంటూ అంగన్వాడీ కార్యకర్తలు నినాదాలు చేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, చెప్పండి. ప్రియా, ఈ రోజు షాద్నగర్ లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేసిన ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కు నిరసన తెలియజేశారు. అయితే ప్రారంభోత్సవాలు తర్వాత శంకుస్థాపన అనంతరం బహిరంగ సభలో అడుగుపెట్టిన కేటీఆర్ కు అక్కడే ఉన్న ఆశా మరియు అంగన్వాడీ కార్యకర్తలు నిరసన తెలిపారు. ఏదైతే తమ న్యాయమైన డిమాండ్లను ఉద్యోగ భద్రత, తర్వాత అంగన్వాడీలకు 26,000, ఆశా వర్కర్లకు 18,000 జీతంతో పాటు ఫీల్డ్ లో ఎదుర్కొంటున్న తమ సమస్యలు పరిష్కరించాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే కేటీఆర్ వాళ్ళని కాదనుకుంటూనే పట్టించుకోకుండా బహిరంగ సభలో పాల్గొనడంతో నిరసన చేసే కార్యక్రమం ఇంకా ఉధృతం కావడంతో పోలీసులు సమన్వయం పాటించాలంటూ కూడా చెప్పినప్పటికీ ఆశా మరియు అంగన్వాడీ కార్యకర్తలు వినకపోవడంతో కొంత ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నది. అయితే గత కొన్ని రోజులుగా, అంటే ఆశా వర్కర్లు 11 రోజులుగా, అంగన్వాడీ కార్యకర్తలు కొన్ని రోజులుగా దీక్ష చేస్తున్నప్పటికీ ఇప్పటికీ అధికారులు కానీ, రాజకీయ నాయకులు కానీ, ప్రభుత్వం కానీ పట్టించుకోవడంతో వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే ఫీల్డ్ లో తాము ఎదుర్కొంటున్న సమస్యలు, తర్వాత ఉద్యోగ భద్రత, తర్వాత హెల్త్ బీమా స్కీమ్ ద్వారా, తర్వాత రిటైర్మెంట్, ఏవైతే రిటైర్మెంట్ సంబంధించి ఏదైతే 5 లక్షల దాంతో పాటు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా అందించాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రభుత్వం ఇప్పటికే పలుమార్లు చర్చల రూపంలో తమ చర్చలు చేసి తూతు మంత్రంగా తమను తిప్పి పంపించేశారండి. ఈ ఇంకా రాబోయే 2-3 నెలల్లో ఎన్నికలు రాబోతున్న సందర్భంలో ప్రభుత్వం ఎటువంటి చర్యలు పూనుకోవడంతో వాళ్ళు తమ సమ్మెను ఉధృతం చేశారని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే కేటీఆర్ షాద్నగర్ సభకు రావడంతో వాళ్ళు సభలోనే నిరసన వ్యక్తం చేసినప్పటికీ కేటీఆర్ పట్టించుకోకపోవడంతో కొంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టు పరిస్థితి అయితే ఉంది. పోలీసులు నానా ఇబ్బందులు పడ్డారు. వాళ్ళు సమన్వయపరచడానికి వాళ్ళు ససేమిరా వినకపోవడంతో నినాదాలు చేస్తూనే ఉన్నారు. కేటీఆర్ సభ అలాగే సాగుతూ పోతున్నా ఇంకా ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఆశా కార్యకర్తలు నిరసన వ్యక్తం చేస్తున్నట్టు పరిస్థితి అయితే ఇక్కడ నెలకొన్నది. ప్రియా, చూసుకుంటే ఇన్నింటికి శంకుస్థాపనలు చేసినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకు మరి అంగన్వాడీల, ఆశా వర్కర్లను పట్టించుకోవట్లేదు? ఎందుకు వీరి పట్ల నిర్లక్ష్యాన్ని వ్యవహరిస్తున్నారనుకోవచ్చు? అయితే ప్రభుత్వం ఇప్పటికే పలుమార్లు చర్చల రూపంలో తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరిస్తామంటూ అధికారంలోకి వచ్చి ఇంతవరకు 4.5 సంవత్సరాలు అవుతున్నా తమను పట్టించుకోకపోవడంతో కూడా వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏదైతే వెళ్తున్న ఫీల్డ్లో తమకు పలు రకాల ఇబ్బందులు ఎదురవుతున్నాయంటూ ఉద్యోగ భద్రత లేకపోవడంతో పాటు చాలని వేతంతో తమ పనిచేస్తున్నామంటూ కూడా పలుమార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చినా పరిష్కరిస్తామంటూ దాటవేశారు. కానీ ఇప్పటి వరకు కూడా తమ న్యాయమైన డిమాండ్ పరిష్కరించలేదని కూడా వాళ్ళు చెప్తున్నట్టు పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే మొన్న ఏదైతే జిల్లాకు చేరుకున్న మంత్రి సత్యవతి రాథోడ్ కూడా త్వరలోనే మీ సమస్యలు పరిష్కరిస్తాము, చర్చల ద్వారా ఇప్పటికే కొన్ని పరిష్కరించాము, మీరు విధుల్లో చేరండి అంటూ కూడా చెప్పడంతో కూడా వాళ్ళు పట్టించుకున్నటువంటి పరిస్థితి అయితే నెలకొన్నది. అయితే ఇప్పటికే అధికారులు, తర్వాత రాజకీయ నాయకులు ఎవరికి వారు నిరసన వ్యక్తం చేస్తున్న ఆశా అంగన్వాడీ కార్యక్రమం పట్టించుకోకపోవడంతో వాళ్ళ సమ్మె ఉధృతం చేశారని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే కేటీఆర్ రావడంతో సభలోనే నిరసన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అయితే ఇక్కడ నెలకొన్నది. ప్రియా, అయితే ప్రదీప్, ఇప్పుడు చూసుకుంటే ఒకవేళ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఏదైనా ఆశా వర్కర్లకు గుడ్ న్యూస్ చెప్పే అవకాశం ఉందని మనం అనుకోవచ్చా?
అయితే ప్రభుత్వం ఇప్పటివరకు అయితే ఎటువంటి చర్చల రూపంలో కానీ ఎటువంటి భరోసాను అయితే ఇవ్వకపోయినప్పటికీ వాళ్ళు కొంత ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే రాబోయే 3-4 నెలల్లో జనరల్ ఎలక్షన్ మళ్ళీ రావడంతో కూడా ప్రభుత్వం తాత్సారం చేస్తుందని కూడా వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టు పరిస్థితి ఉంది. అయితే ఇప్పటి వరకు అయితే అధికారుల నుంచి కానీ ప్రభుత్వం నుంచి కానీ ఎటువంటి హామీ రాకపోవడంతో కూడా వాళ్ళు ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే రాబోయే రోజుల్లో తమ సమస్యలు పరిష్కరించాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ రోజు బహిరంగ సభలో కేటీఆర్ ముందే నిరసన వ్యక్తం చేయడంతో కొంత పరిస్థితి తమకు అనుకూలంగా రావచ్చనే వాళ్ళు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అయితే కేటీఆర్ కూడా మీ సమస్యలు పరిష్కరిస్తామంటూ కూడా వాళ్ళను సైగల ద్వారా కూర్చోమంటూ కూడా చెప్పినప్పటికీ తమ సమస్యలు వెంటనే పరిష్కరించాలంటూ కూడా వాళ్ళు గట్టిగా డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రియా, చూసుకుంటే తెలంగాణలో అంగన్వాడీ ఆశా వర్కర్ల ఓట్లకు విలువ ఎక్కువ లేదంటే తక్కువ ఓట్లు ఉన్న కారణంగా ఇప్పుడు మరి వారిని వదిలేస్తున్నారు, వాళ్ళ ఓట్లను పట్టించుకోకుండా ఈ సమస్యను పక్కకు పెడుతున్నారు అని మనం ఈ రకంగా చూడొచ్చా? అయితే ప్రభుత్వ దృష్టిలో అంగన్వాడీ తర్వాత ఆశా వర్కర్ల పై అయితే అటువంటి అభిప్రాయం అయితే మనకు కనిపించడం లేదు. అయితే వీళ్ళ ఏదైతే ప్రధాన సమస్యలు ఏదైతే ఫీల్డ్లో తర్వాత న్యాయమైన డిమాండ్లు ఉన్నాయో కొంత ప్రభుత్వం కూడా చూడనట్టు వ్యవహరిస్తుందన్న ఆరోపణలు అయితే ఉన్నాయి. ప్రభుత్వం గతంలో కూడా వీళ్లకు ఏదైతే వీళ్ళ న్యాయమైన డిమాండ్లను పరిష్కరిస్తామంటూ హామీ ఇవ్వడంతోనే ఈ పరిస్థితి తలెత్తింది అని కూడా కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే వీళ్లను కొంత అంటే దూరం పెట్టిందనే చెప్పొచ్చు ఒక రకంగా. అయితే ఆశా తర్వాత అంగన్వాడీ కార్యకర్తలు ఏదైతే వాళ్లకు ఇస్తున్నామో ఇప్పుడు వేతనం సరైన వేతనం ఇస్తున్నామంటే ఒకవైపు ప్రభుత్వం చెప్తున్నా కానీ పెరిగిన నిత్యావసర సరుకుల దృష్ట్యా తమకు చాలడం లేదంటూ కూడా పెన్షన్ సౌకర్యం కూడా లేదంటూ ఏదైతే ఉద్యోగ భద్రత పర్మనెంట్ చేయాలంటూ కూడా వాళ్ళు గతంలో కూడా డిమాండ్ చేశారు. అవి న్యాయమైన కోరికలే అన్నట్టు కూడా అప్పుడు కేసీఆర్ హామీ ఇచ్చిన నేపథ్యంలో ఇప్పటి వరకు అటువంటి ఇచ్చిన హామీని నెరవేర్చకపోవడంతోనే ఇటువంటి పరిస్థితి తలెత్తిందని కూడా మనం చెప్పొచ్చు. అయితే ఇప్పటికైనా ప్రభుత్వం ఈ రాబోయే ఎలక్షన్ల లోపల తమ న్యాయమైన డిమాండ్ పరిష్కరించాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ప్రియా, రైట్, థ్యాంక్ యూ ప్రదీప్.